రాజోలు కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ కు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రావణం స్వామి నాయుడు మద్దతు తెలిపారు. రాజోలు వెళ్లిన రావణస్వామి నాయుడు దేవవరప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును ప్రకటించారు. కూటమి అభ్యర్థులకు చిరంజీవి ఫ్యాన్స్ యువత ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన టీ-షర్ట్లు, కీ చైన్లను స్వామినాయుడు పంపిణీ చేశారు. దేవవరప్రసాద్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజోలు అభివృద్ధి బాటలో నడుస్తుందని స్వామినాయుడు అన్నారు. చిరంజీవి యువత అండగా ఉండటం జరిగింది. గత 15 రోజుల నుంచి అన్ని ప్రాంతాలకి పర్యటిస్తూ అటు పిఠాపురంలో క్యాంపెయిన్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. త్వరలోనే పూర్తి స్థాయిలో పిఠాపురంలోనే మా యువత అంతా అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గే విధంగా మేము అనేక వ్యూహాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా వారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గే విధంగా మేము అంతా కూడా కృషి చేస్తాం సభముఖంగా తెలియజేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ రాజోలు అభ్యర్థి శ్రీ దేవవరప్రసాద్ గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి అనేక జిల్లాల్లో కలెక్టర్గా చేశారు. ఆ జిల్లాలో ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి మీరు పరిశీలించినా, లేకపోతే సివిల్ సప్లైస్లో కమిషనర్గా చేశారు, లేకపోతే విశాఖపట్నంలో కూడా వైస్ చైర్మన్ చేశారు. ఇంకా అనేక ఇంకో డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీగా చేశారు. ఇంకా ఆయన ఎక్కడ పనిచేసినా సరే ఎంతో పేరు తెచ్చుకున్నారు, ఎంతో బాగా పనిచేశారు. అక్కడున్న సమస్యలన్నీ చాలా సులువుగా పరిష్కారం చేశారు. ఇటువంటి అభ్యర్థి మనకు రాజోలు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రాజోలు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని మనం ప్రగాఢంగా నమ్మొచ్చు. కాబట్టి తప్పనిసరిగా రాజోలు అభ్యర్థి అయిన శ్రీ దేవవరప్రసాద్ గారికి మనందరం ఓటేసి మనందరి చేత ఓటు వేయించి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. తప్పగా ఆయన విజయాన్ని మనంతా చూడాలి, మనంతా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి.